దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన కాలంలో వేకువనటి రీతిగా ఆయన పాద సముఖము చేరి ఆయన నామాన్ని కనపరిచేటువంటి చక్కటి ధన్యత మనందరికీ అనుగ్రహించారు. అందుని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదుబాటు పాలిభాగసులై వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగసులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం నుండి మొదటి మాటను చదువుతా ఉన్నాను. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవుడు తన పరిశుద్ధ మాట మన కొరకు దీవించు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. నూతన సమయంలో ఉచితమైన అపారమైన కృపా ప్రేమ కొరకు వందనా చెల్లిస్తూ ఈ సన్నిధి మాతో ఉంచుమని బలపరుచు దీవించమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది బిడ్డలకి ఆధ్యాత్మిక మేలు కొరకు బలపరచు. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవనటువంటి మాటను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. విలువైన లోతైన సత్యము ఈ వచనంలో దాగి ఉంది. ఒక సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకుని ఉండడానికి, దర్శనం కలిగి ఉండడానికి మధ్య చాలా వ్యత్యాసం అనేది ఉంది. సిద్ధాంతం అనేది నైతికమైన ప్రేరణ నుంచి పుట్టదు. అయితే దర్శనానికి ప్రేరణ అనేది నీతి. ఆదర్శాలే ధ్యేయంగా సిద్ధాంత భావాజాలములో మునిగి తేలే వ్యక్తులు ఏ పని కూడా చేయలేరు. దేవుని గురించి, ఆయన యొక్క గుణగణాల గురించి సొంత అభిప్రాయాలు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి వాటిని తన వైభవాన్ని సమర్థించుకోవడానికి ఉపయోగించుకుంటాడు. బైబిల్ గ్రంథంలో యోనా గురించి మనందరూ తెలుసు. యోనా చేసిన పని అదే. యోనా చేసిన పని దేవునికి అవిధేయత చూపించాడు. తన అవిధేయతను సమర్థించుకోవడానికి దేవుని తప్పుపట్టాడు. నీవు కటాక్షము, జాలియు, బహు శాంతమును, అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మాంతవని నేను తెలుసుకుని ఉన్నానని చెప్పి యోనా తన నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సమర్థించుకుంది. ఉదయకాల సమయంలో గమనించాలి. ఒకవేళ నీకు, నాకు, మనందరిలో కూడా దేవుని గురించి, ఆయన గుణగణాల గురించి తెలిసి ఉండవచ్చు. అయితే మనం చేయవలసిన పనిని నిర్లక్ష్యం చేయడానికి బహుశా అవే కారణం కూడా కావచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దర్శనం ఉన్న చోట యథార్థత మరియు అంకిత భావం అనేటువంటి ఉంటాయి. ఎందుకంటే దర్శనం అనేది నైతికమైన వర్తనను ప్రోత్సాహపరుస్తుంది. అందుకే వాటి దేవోక్తి లేకపోతే జనులు కట్టులకు ఇష్టానుసారంగా తిరుగుతారు. జ్ఞానైన సులభం రాశాడు ఈ మాట. మనకు సొంత ఆదర్శవాదం అనేది ఉంటుంది. అది మనల్ని ఏం చేస్తుందంటే నాశనానికి నడిపిస్తుంది. నీకు దర్శనం ఉందా, లేక మనము సిద్ధాంతాల్లో మునిగి ఉన్నామా అని మనల్ని మనమే ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరత చాలా. చూడండి, ఓహో, మనిషి తనకున్న దాన్ని అందుకుంటే ఎంత మేలు, పరలోకమైన అదే కదా అనేటువంటి ఒక మాట మనం గమనించాలి. దేవోక్తి లేకపోతే జనులు ఏం చేస్తారంట? కట్టు లేక తిరుగుతారు. పిల్లలు, మనము దేవునికి దూరంగా జరిగినప్పుడు మన జీవితం ఏదైతే ఉందో అది భగ్నం అయిపోతుంది. ఏది తప్పో మనకు తెలిసిన
మనము తప్పు చేయకుండా మనల్ని ఆపగలిగేటువంటి ఉండే హద్దులను అతిక్రమిస్తాం మనం. అదే సందర్భంలో ప్రార్థన చేయడం మానేస్తాం. జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాల సహితము దేవుని దర్శనాన్ని చూడలేనటువంటి స్థితిలో ఉండిపోతాం. దర్శనానికి దూరమైనటువంటి మనము మన సొంత ఆలోచన ప్రకారం, అభిప్రాయాల ప్రకారం నడిచేవారిగా ఉంటాం. తద్వారా ఏమాత్రం కూడా దేవునికి, ఆయన వాక్యానికి విధేయత చూపించడానికి ఇష్టపడం. మన జీవితంలో పిల్లల దేవుని ప్రమేయం లేకుండా, దేవుని చిత్తము లేకుండా, దేవుని ఉద్దేశమే లేకుండా మనం చాలా కష్టపడిపోతూ ఉంటున్నాం. మనం భోజనం మనం తింటున్నాం. మనం ఆలోచన చేస్తే మనం తిరోగమనములో ఉన్నామని, దర్శనానికి దూరంగా ఉన్నామని దాని అర్థం. నేడు మన వైఖరి దేవుని దర్శనం నుంచి పుట్టిందేనా? మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాట తీరు దేవుని దర్శనం నుంచి పుట్టిందేనా? మన జీవితంలో ఇంతకుముందు లేనట్టుగా దేవుని కొరకు గొప్ప కార్యాలు, లేక దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నామా? మన యొక్క ఆధ్యాత్మిక దృక్పథంలో ఏమండి నవ్యత మరియు జీవశక్తి ఉన్నాయా? ఒకసారి ఉదయకాల సమయంలో ప్రశ్నించుకుందాం. మనం ఏదైతే సిద్ధాంతాన్ని నమ్ముతున్నామో దాన్ని గట్టిగా పట్టుకుంటాం, మంచిదే. ఆ సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ఒకవేళ దేవుని దర్శనానికి దూరం అయిపోతున్నామేమో, దేవుని వాక్యానికి దూరంగా నడుస్తున్నామేమో. ఉదయకాల సమయంలో అందుకే మాట, దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు. కానీ దేని యొక్క ఆ మాట ఏదైతే ఉందో ఆ మాట అనుదినం మనం వింటున్నాం, చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. కనుక ఆ మాటను విడిచిపెట్టి దేవునికి దూరంగా జరిగే ప్రయత్నం అయితే మనము చేయొద్దు. ఒకవేళ అలా చేస్తే పిల్లరా పశ్చాత్తాపడకపోతే మనము మునిగిపోతున్నామేమో సిద్ధాంతంలో. ఆ సిద్ధాంతాలు మునిగి తెరలేకపోతున్నామేమో. నిన్ను రక్షించడానికి ప్రభు వచ్చాడు ఈ లోకానికి. ఈ సిద్ధాంతాలన్నిటిని విడిపించి ఆయనలో ఏకమవడానికి అంత రక్తం చెందించాడు. కనుక మన ఊహ కందని దాన్ని చేరుకోవడానికి మనం ఇష్టపడదాం. మన ఊహకు ఏదైతే కనబడదో దాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ఊహకు మించినటువంటి ఆ స్థలంలో ఉండడానికి ప్రభు చక్కటి మార్గం తెరిచాడు. కనుక ఆ మార్గం ప్రయాణం చేస్తూ ముందు కొనసాగి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అనుగ్రహించుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వాధికారి స్తోత్రం. తిరిగి నూతన ఉదయకాల సమయంలో వారాంత దినం నీ కృపలు జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రాలు. ఆత్మతో సత్యం నేను ఆరాధిస్తూ శ్రేష్టమైన మాటలు వింటున్నాం. ఈ లోతైన మాటల ద్వారా మా ఆధ్యాత్మిక జీవితం మరింత బలపరిచి స్థిరపరచు. ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిన బిడ్డలందరినీ కూడా ఆత్మతో నింపి బలపరచు. యేసే నామమున తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.